యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీకోసం మళ్ళీ ఒక మంచి మహీంద్రా 7 సీటర్ కార్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. అది కూడా డీజిల్ వేరియంట్ మంచి కండిషన్‌లో అయితే ఉంది. మంచి వ్యాలిడ్ ఉన్న కార్ అని చెప్పుకోవచ్చన్న. కార్ కూడా రీజనబుల్ ప్రైస్ రేంజ్‌లో వస్తుంది. మంచి ఫీచర్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. సో కార్ రిలేటెడ్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ మరియు కార్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేశాను. రీసెంట్ టైంలో చాలామంది మన సబ్స్క్రైబర్స్ 7 సీటర్ కార్ అయితే అడిగారన్న. సో మీ అందరి రిక్వెస్ట్ అండ్ డిమాండ్ మేరకు ఈ బండిని అయితే తేవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి. అండ్ మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్‌లో ఉన్నట్లయితే మనం స్పాట్‌లో అమ్మి పెడతాము. జస్ట్ మీ కార్ యొక్క ఫోటోస్ ఈ నంబర్‌కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న వాట్సాప్‌లో. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మహీంద్రా కుంటో C4 కార్ అన్న. మహీంద్రాలో కుంటో అనే వేరియంట్ C4 వర్షన్ కార్ అయితే చెప్పుకోవచ్చు. కార్ వచ్చేసరికి గుడ్ కండిషన్‌లో అందుబాటులో అయితే ఉందన్న. అందులోనూ 7 సీటర్ వెహికల్ అన్న. ఇది వచ్చేసరికి మీకు ప్యాసింజర్స్ పరంగా వెహికల్ వచ్చేసరికి బాగానే ఉంటుందన్న. అండ్ వెహికల్ వచ్చేసరికి క్లీన్ అండ్ నీట్ కండిషన్‌లో అందుబాటులో అవుతుంది. ఒక వెల్ మెయింటైన్డ్ కార్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది వచ్చేసరికి డీజిల్ వేరియంట్ కార్ అన్న, కాబట్టి మీకు మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. వెహికల్ వచ్చేసరికి ఓవరాల్‌గా గుడ్ కండిషన్ అవుట్‌లుక్ అయితే ఉంది. ఇక కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2013 మోడల్ కార్ అన్న. 2013 మోడల్ వెహికల్. అండ్ టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 70-80% లైఫ్ అవుతుంది. టైర్లది వచ్చేసరికి 70-80% లైఫ్ అవుతుంది. 13 కాబట్టి మీకు మంచి వ్యాలిడిటీ వస్తుంది. అండ్ ఇంకా కూడా ఎక్స్టెండ్ అయితే కూడా చేసుకోవచ్చు. ఓకే, అవుట్లుక్ పరంగా వెహికల్ వచ్చేసరికి గుడ్ కండిషన్‌లోనే ఉందన్న. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే క్లాసిక్ ఇంటీరియర్ అవుతుంది. నీట్ సీట్ కవర్స్ ఉన్నాయి. చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్‌లో అవుతుంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్‌లో అవుతుంది. పవర్ విండోస్ ఉన్నాయన్న. అన్ని విండోస్ కూడా పవర్ విండోస్ అయితే ఉన్నాయి. సో మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసరికి. ఇక పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని అవైలబుల్గా ఉండి ఫుల్ ఫోర్స్లో ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తుంటూ వ్యాలిడిటీ 2028 ఎండింగ్ వరకు అయితే ఉంది. అండ్ దాని తర్వాత కూడా మీరు పేపర్స్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. పేపర్స్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2028 ఎండింగ్ వరకు ఉంది. ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు మేము ముందుకు తెస్తూనే ఉంటామన్న. లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ వచ్చినా చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయితే అవుతాయన్న. మంచి డీజిల్ వేరియంట్ కార్ అన్న మీకోసం, అది కూడా 7 సీటర్ అయితే మీరు రిక్వెస్ట్ అండ్ డిమాండ్ చేస్తారు కాబట్టి నేనైతే ఈ వెహికల్ అయితే తేవడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి అన్న. మీకు రిక్వైర్ ఉన్న వెహికల్ నేను ఖచ్చితంగా వెతికి మరీ తెస్తాను. ఇక ఈ కార్కు ధర ఓనరు 2,20,000 అయితే ఎక్స్పెక్ట్ చేశాడన్న. కానీ మనం దీనికి కేవలం 1,92,000 అయితే పెట్టామన్న. అందులో కూడా మాట్లాడుకున్నట్లయితే తగ్గింపు చేసే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1,92,000 అన్న. ప్రైస్ నెగోషియబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ 1,92,000లో కూడా తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది. ఇక ఈ కారున ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి దారూర్ మండలం జోగులాంబ డిస్టిక్లో ఈ బండి అయితే అందుబాటులో అవుతుంది. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కారున్న లొకేషన్ వచ్చేసరికి జోగులాంబ డిస్టిక్ దారూర్ మండలంలో ఈ బండి అయితే అందుబాటులో అవుతుందన్న. ఒక గ్రామంలో మంచి బండి అయితే అందుబాటులో అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో దయచేసి మీరు కార్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని కార్ అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ వేయకండి. ఒక మంచి మెకానిక్‌తోని ఫుల్‌గా బండి యొక్క ఇంజను, బాడీ, సస్పెన్షన్, అవుట్‌లుక్, ఇంటీరియర్ ఇంక్లూడింగ్ పేపర్స్ కూడా ఫుల్‌గా వెరిఫై చేసుకున్నాకనే కార్ అయితే తీసుకున్నాను. ఆన్లైన్‌లో ఎటువంటి అడ్వాన్స్‌లు కానీ పేమెంట్లు కానీ దయచేసి ఎవరు కూడా చేయకండి. మెకానిక్ లేకుండా బండి తీసుకోకండి. ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం డిస్‌ప్లే పైన కనబడుతున్న నంబర్‌కి నాకు వాట్సాప్‌లో హాయ్ అని పెట్టండి అన్న. మీకు ఇమ్మీడియేట్‌గా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. మీరు నేరుగా ఓనర్‌తోని మాట్లాడుకొని కార్ అయితే తీసేసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు డిస్‌ప్లే పైన కనబడుతున్న నంబర్‌కి నాకు వాట్సాప్‌లో హాయ్ పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్‌షాట్ పెట్టండి అన్న. నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. డైరెక్ట్‌గా డీల్ చేసుకొని బండి అయితే తీసుకోవచ్చు. మీరు మెసేజ్ పెట్టినట్లయితే ఖచ్చితంగా నేను ఓనర్ నంబర్ అయితే ఇస్తానన్న. కొద్దిగా లేట్ అవ్వచ్చన్న, అంతే తప్ప ఖచ్చితంగా రిప్లై అయితే వస్తది. సో ఇదే అన్న ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్‌తో అయితే కలుసుకుందాం. అండ్ ఓనర్ నంబర్ కోసం వాట్సాప్‌లో మెసేజ్ చేయడం మర్చిపోకండి. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.